రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేసు లేదు. కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? కేటీఆర్ మీద, కవితక్క మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సంతోషరావు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? వీళ్ళు ఉద్యమకారులా? వీళ్ళు ఎప్పుడైనా జైలుకి పోయినరా? వీళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ అయినరా? వీళ్ళు కేసులు ఉన్నాయి ఎప్పుడైనా? ఒక్క లాఠీ దెబ్బ తిన్నారా వీళ్ళు? కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవాళ వాళ్ళ లెక్కనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటారు. వీళ్ళు బుల్లెట్లు బాడీలో దిగినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి వచ్చే ఏకైక నినాదం భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై శ్రీరామ్ నినాదాలు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తత్వము, నినాదము, విధానం. అది మా కమిట్మెంట్, మా కార్యకర్తల కమిట్మెంట్, మా నాయకుల కమిట్మెంట్. మాకు సిద్ధాంతం ఉంది. టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం లేవు. టిఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతం లేవు, మానవత్వం లేదు, సమాజం గురించి ఆలోచించేటువంటి విధానం లేదు. నీచమైన వ్యవహారశైలి, దుర్మార్గమైన వ్యవహారశైలి. కోడిగుడ్డతో దాడి చేస్తారా మీరు దాడులు చేస్తే ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ, మీ టిఆర్ఎస్ పార్టీ కాదు. దానికి సమాధానం ఏ విధంగా చెప్పాలో దాని గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచించే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. వాళ్ళ వరంగల్ నడిబొడ్డున నిరుపేద పూజారి దేవాలయంలో స్వామివారికి అర్చన చేస్తుంటే, ఆరాధిస్తుంటే స్వయంగా దేవాలయం లోపలికి పోయి ఆ పూజారిని హత్య చేసినప్పుడు ఏమైంది? మీ మొగతనం, టిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల మొగతనం ఏడవే. ఈ రోజు 2-3 వచ్చి కొడుగుడ్లేసి మేము హీరో అని చెప్పుకుంటే దాన్ని హీరోలు అవుతారు. మీరు హన్మకొండ పెట్రోల్ బంక్ చౌరస్తాలో వినాయక మంటపం మీద దాడి చేసినప్పుడు వీళ్ళ మగతనం ఏడమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. శాంతి భద్రత సమస్యను కావాలనే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే దానికి వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. స్థానిక పోలీస్ అధికారులు చూస్తూనే దాడి జరిగిందంటే ఇది కలిసి పండిన పన్నాగము. ముందస్తు జరిగినటువంటి ప్రణాళిక ప్రకారము, ముందస్తుగా అనుకున్న ప్రకారం దాడి జరిగింది.